మాది తెలంగాణ బాలోత్సవం. చాలామంది టీచర్స్ బాలోత్సవాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం. తెలంగాణ బాలోత్సవం రేపు 14వ తారీఖు నాడే ఉపాధ్యాయ దినోత్సవ వేళ. ప్రతి ఉపాధ్యాయుడు ఒక కళాకారుడే కాబట్టి ఆటపాటల మేళ. సార్ మాకు కూడా పిల్లలకు వేదికలు ఉన్నాయి, పెద్దవాళ్ళకు వేదికలు ఉన్నాయి, కానీ ఆ తరగతి గదిలోనే మేము బంధిస్తున్నాం. మాకంటూ ఒక సరదా, మాకంటూ ఆట, మాకంటూ పాట ఉండకూడదా సార్? ఎస్, తప్పకుండా ఉండాలి. మీకు ఆటపాటలు ఉండడం మూలంగానే పిల్లలకు ఆటపాటల యొక్క ఆవశ్యకత అర్థమవుతుంది. కాబట్టి అది 14వ తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని పెట్టాం. మీరందరూ పాల్గొంటారు. నేను టీచర్స్తో, చాలామంది టీచర్స్తో మాట్లాడిన అంశాలు, ఇటీవల టీచర్స్ సమస్యలపైన సీతక్కకు, మంత్రి జూపల్లికి మెమరాండం ఇచ్చిన సందర్భంగా అందులోని కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అనేది నేను కొంచెం తక్కువ సమయంలోనే ప్రయత్నిస్తాను. ఏదేమైనా ఈరోజు టీపీటీఎల్ఎఫ్ గురు పూజోత్సవ వేళ టీచర్స్కు గౌరవంగా సన్మానించుకోవడం, అభినందించుకోవడం, ప్రోత్సహించడం అనేది సత్సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని వారికి సవినయంగా మనవి చేస్తూ, ఇక టీచర్స్ విషయంలో దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. అంతటి గురుతరమైన బాధ్యత అది టీచర్స్కు మాత్రమే ఉంటుంది. నేను మంత్రితో ఒకసారి మాట్లాడినప్పుడు మాట అన్నా, సార్ డాక్టర్ తప్పు చేస్తే ఒక్క రోగి మాత్రమే చనిపోతాడు, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఆ కట్టడం మాత్రమే కూలిపోతుంది, కానీ ఒక న్యాయమూర్తి తప్పు చేస్తే ఒక అమాయకుడికి మాత్రమే శిక్ష పడతా ఉంది. కానీ ఒక ఉపాధ్యాయుడి కనుక తప్పు చేస్తే, ఒక ఉపాధ్యాయుడి కనుక అభద్రతాభావంగా, బాధ్యత లేని విధంగా వ్యవహరిస్తే ఒక తరం, ఒక జనరేషనే తప్పు జరిగిపోతుంది. భవిష్యత్తే అంధకారం అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఉపాధ్యాయులను కంటికి రెప్పలా చూసుకోవడం అది సమాజం యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత అని నొక్కి వక్కానించాల్సిన పరిస్థితి. ఎవ్వరి మీద కూడా ఇంత పెద్ద బాధ్యత లేదు. అందుకోసం మనమంతరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఉపాధ్యాయులుగా ఓ పాఠం చెప్తా ఉన్నాం, వాడు వింటే విన్నాడు, వినకపోతే విన్నా, టైం అయిందా, అటెండర్ బెల్లు కొట్టాడా అనేది వద్దు. మనం ఉపాధ్యాయ వృత్తి అంటే, ఇదే సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, ఉపాధ్యాయ వృత్తి అంటే పూర్వజన్మ సుకృతం రా అంటాడు. అంత పవిత్రమైన వృత్తి. గురు తర బాధ్యత అంటే చాలామంది, అనేక మంది అంటూ ఉంటారు గురుతర బాధ్యత వహించాలి అని. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన గురువు నుంచే. గురువు ఎలాంటి బాధ్యతను నిర్వహిస్తాడు? జీతం ఇచ్చినా, జీతం ఇవ్వకపోయినా, కష్టాలున్నా, కన్నీళ్ళు వచ్చినా, వస్తే రాని, పోతే పోని, సతుల్ సుతుల్ హితుల్ ఎవరేమైనా పోని, పిల్లల దగ్గర మాత్రం నవ్వుతూ, ఆవభావాలు వ్యక్తం చేస్తూ అద్భుతమైన పాఠాన్ని వీణసొంపుగా, వీణుల విందుగా పిల్లోడై వాడి పాఠాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పించడమే అది గురుతర బాధ్యత అంటారు. అలాంటి బాధ్యతను మనం పెంచి
పోషిస్తున్న గురువులుగా ఈరోజు విద్యావనాలు విద్యను ఒక వనంగా పెంచాల్సిన మనకంటే అత్యంత పవిత్రమైన ప్రభుత్వాలు. ఒక ఆయన అంటాడు కొటారి, ఈ వ్యవస్థను నాశనం చేయాలనుకుంటే ఒక విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సరిపోతుందిరా అంటాడు. ఈ సమాజాన్ని నాశనం చేయాలనుకుంటే మొట్టమొదలు చేయాల్సిన పని ఏంటంటే విద్యా వ్యవస్థే. దాంతో ఒక నెక్స్ట్ జనరేషనే పాడైపోతుంది. కాబట్టి ఈరోజు విద్యా వలయాలు, విద్యా వనాలు, పవిత్రమైన విద్యా వనాలు విష వలయాలుగా మారుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సోదరత్వం, ప్రేమతత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, శాస్త్రీయ ఆలోచన, సమాజ పురోగమన వైతాళికులు, మహనీయుల బాటల్లో మనమంతా ప్రతిజ్ఞ, భారతీయులందరం అన్నదమ్ములం, ఆల్ ఇండియన్స్ ఆర్ మై కంట్రీ, అదంతా కుంచుకుపోతా ఉన్న పరిస్థితి. పాఠశాలలో ఏం చెప్తా ఉన్నాం, ఇది అర్థం చేసుకోవాల్సి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల మీద ఎంతటి బాధ్యత ఉంది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం మా దేవేంద్ర గారు చదువు వెలుగులో ఒక పాట చెప్పేది, చదువు ఒక్కటే ఇలా సమస్తం అంటే, చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి, అది చూపును సమస్త విశ్వం ఓ విద్యార్థి, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బతుకు పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. అది మనకు పిల్లల వరకే కాదండి. చదువు అనేది పిల్లలకు మాత్రమే బోధించేది కాదు, అది నిరంతర ప్రక్రియ ఉపాధ్యాయులు. కాబట్టి మేము చాలా సందర్భాల్లో బాలోత్సవ ఉపాధ్యాయులకు చెప్తుంది ఏంటంటే, అధ్యయనం అనేది నిరంతరం విద్యార్థి, నేను చదివేసినా అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది అనేది ఇక చాలు అనేది చదువులో ఉండదండి. నిరంతరం విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక బెస్ట్ టీచర్గా ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక్క పాఠ్య పుస్తకాల వరకే పరిమితం అవుతాం అంటే కరెక్ట్ కాదు. చదువుకు పరిధులు ఉండవు, హద్దులు ఉండవు. విజ్ఞానం అనేది విశాలమైనది, అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం చాలామందిలో మేము అడుగుతూ ఉంటాం, ఉపాధ్యాయులు ఏం చేశావని అడిగితే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా చెప్పాలి సార్ అంటూ ఉంటాం. ఉపాధ్యాయులారా మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా చెప్పాలి అంటాం. నిజం సార్, నాకు పిల్లలంటే ఇష్టం, పిల్లలకే నా హృదయం అంకితం. అలాంటి పిల్లలకు మేము ఒక నెక్స్ట్ జనరేషన్ కోసం తయారు చేయటం కోసం, భావి భారత పౌరుల్ని తయారు చేయటం కోసం అందులో ఒక ఆత్మ సంతృప్తి ఉంది, ఒక ఆత్మ గౌరవం ఉంది. ప్రైవేట్ యాజమాన్యంలో చాలని జీతాలు, అన్నింటికంటే ఎక్కువ కష్టపడేది మనమే. టైమింగ్స్ ఉండవు, ట్యూషన్స్, జీతాలు తక్కువ, టైం ఎక్కువ, ఓ సిస్టమ్ పద్ధతులు ఏమి ఉండవు. అయినా కూడా ఈరోజు ఉపాధ్యాయులు ఒక చక్కటి గురుతరమైన బాధ్యతను నిర్వర్తిస్తూ ఇవాళ ఉపాధ్యాయులుగా ఇవాళ సమాజానికి వెలుగులు అందిస్తున్నారు. అందుకోసం చాలామంది విద్య అనగానే
మార్కులు ర్యాంకులు మాత్రమే కాదండి. మీరు అర్థం చేసుకోవాలి, చదువు అంటే పాఠ్య పుస్తకాల వరకు మాత్రమే పరిమితం కావద్దు. అందుకోసం టీచర్లు అంటే ఎలా ఉండాలి అన్నప్పుడు మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం. టీచర్లందరికీ వారికి సవినయంగా నమస్కరించి అనేక విషయాలలో చదువు అంటే ఒక్కటి, పిల్లలకు చదువు ఒక్కటే చెప్పకండి. చదువుతో పాటు చదువు అంటే ఇంజనీరింగ్, చదువు అంటే డాక్టర్లేనానండి. అంటే అందరూ సమాజంలో అందరినీ డాక్టర్లే అయిపోతే సమాజం వైవిధ్యభరితంగా ఉంటుందా? అందరూ ఇంజనీర్లు అయితే వైవిధ్యభరితంగా ఉంటుందా? ఒక 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 ఆయన టెన్నిస్కి సంబంధించిన అతను వచ్చిండు, నేను టెన్నిస్ ఆడతా అన్నాడు. ఓ సానియా మిర్జా అయింది, ఇవాళ మొత్తం ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక క్రికెట్కి సంబంధించిన వాడు ఉన్నాడు, ఇవాళ ప్రపంచంలో తన భారతీయ క్రికెట్ను ఇవాళ ప్రపంచానికి చాటుతున్న పరిస్థితి ఉంది. ఆటలు, పాటలు, ఉపన్యాసాలు, అనేక వైవిధ్యభరితమైన సమాజం, అనేక రకాలుగా వైవిధ్యభరితంగా 7 రంగులు ఉంటేనే ప్రపంచం అండి. ఒక్క రంగు మాత్రమే కనపడితే అది చాలా చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకోసం పిల్లలు అనేక రకాలుగా ఎవరు ఎలా టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ను మన ఉపాధ్యాయులు గమనించాలి. ఆ టాలెంట్లో వాడిని ఎదిగనిచ్చే అవకాశం ఉండాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు యాంకర్గా ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇలా ఆడపిల్లలు యాంకర్గా ఇలా టీవీల్లో, రేడియోల్లో ఎక్కడెక్కడ మాట్లాడుతూ ఉంటే ఎంత వినసొంపుగా ఉంటా ఉంది. స్వరం వల్ల వరంగా ఇలా ఉంటా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే చదువు ఒక్కటే, మార్కులు ర్యాంకులు ఇవి మాత్రమే క్రైటీరియా కాదు దయచేసి అనేది. అందుకోసం టీచర్గా మల్టిపుల్ టాలెంటెడ్గా మనం ఉండాలి. ఆటల్లో ఉండాలి, పాటల్లో ఉండాలి, రకరకాల వైవిధ్యభరితమైన కార్యక్రమాల్లో మల్టీ టాలెంటెడ్ టీచర్స్కి మాత్రమే ఈరోజు సమాజంలో ఎక్కువ గౌరవం ఉన్నది. అంతేకాదు బెస్ట్ టీచర్ అంటే ఏంటిది అనేటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, బెస్ట్ టీచర్ అంటే ఆడాలి, పాడాలి, జోకులు వేయాలి, జోయల్గా ఉన్న టీచర్ను మాత్రమే పిల్లలు ఇష్టపడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్త సర్వే. ఎక్కువ జోయల్గా ఉన్న టీచర్, పిల్లల్లో పిల్లాడై మెదిలే టీచర్, పిల్లల స్థాయికి దిగి వచ్చి పాఠ్యాంశాలు బోధిస్తున్న టీచర్, అలాంటి జోయల్ టీచర్ మాత్రమే ఈరోజు బెస్ట్ టీచరు అంటా ఉన్నారు. ఇంకొకటమ్మా, నేను చెప్పలేదు ఈ విషయం, మీ అందరి దృష్టిలో ఉండాలి. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుందట. ఉపాధ్యాయులు లేని సమాజం దిశగా ఆలోచన చేస్తుందట ఇలా కేంద్ర ప్రభుత్వం. ఏం చెప్పలేదు సార్. నిన్న మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఉపాధ్యాయ దినోత్సవ వేళ వెంకయ్య నాయుడు వ్యాసం రాసింది. మీరు ఒక్కసారి చదవండి. అంటే ఉపాధ్యాయులు లేకుండా బొమ్మలు, మనుషులు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మ పిల్లలకు పాఠ్యాంశం బోధిస్తుందట. అది ఒక్కసారి ఊహించుకుంటే పిల్లలు ఏమైపోవాలి, రేపు దేశ భవిష్యత్తు ఏమైపోతుంది. అంటే టీచర్లను తగ్గించుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధతో ఒక బొమ్మల్ని తయారు చేసి ఆ బొమ్మల ద్వారా విద్యాబోధన చేయించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం చాలా సందర్భాల్లో మనం చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గూగుల్ కానీ ఏది కూడా ఆల్టర్నేటివ్ కాదు. గురువు లేని విద్యాబోధన అసలు విద్యే కాదు. అందుకోసం భవిష్యత్తులో టీపీటీఎల్ఎఫ్ మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది. మేధస్సు పెరగాలి, ఆ మేధస్సు సామాన్యుడికి దగ్గరగా ఉండాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి, అది సామాన్యులకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి. కానీ ప్రజల్ని తినేసి, ప్రజల్ని ఎల్లగొట్టేసి కృత్రిమ మీద ఈరోజు ప్రపంచాన్ని జయిస్తుందా? మనుషుడు తయారు చేసిన బొమ్మ మనిషి అదుపులో ఉండాలి, కానీ మనిషిని జయించే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే తస్మాత్ జాగ్రత్త అనే విధంగా ఈ సభ ఆ విధంగా ఆలోచించాలి. గురువు మాత్రమే ఆల్టర్నేటివ్, గురువు మాత్రమే బోధించే పద్ధతి కరెక్టు. ఈ రకంగా మనం విద్యా బోధనని ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం.